హాయ్ హలో నమస్తే జోర్ టీవీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ కుబేరా మూవీ రివ్యూ. దీన్ని మనం రివ్యూ అనలేం, కానీ కుబేరా సినిమా ఎలా ఉంది అన్న దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా కుబేరా. ఈ చిత్రం నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో ఎలాంటి కథనం ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఒక బిలినియర్ ఒక బిచ్చగాడితో పనిపడుతుంది. ఆ బిచ్చగాడు బిలినియర్కి ఏ రకంగా పనిచేశాడు, ఆ పని వల్ల వీరిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి, వీరిద్దరి మధ్య ఉన్న ఓ సిబిఐ ఆఫీసర్ ఏం చేశాడు అన్నదే ఈ చిత్రం యొక్క కథనం. అయితే శేఖర్ కమ్ముల పక్కా రియాలిటీని చూపించేందుకు చాలా కష్టపడ్డట్టు మనకు చిత్రంలో కనపడుతుంది. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోరు కొట్టించకుండా వాస్తవికతను చూపించే విధంగా తీశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చిత్రాన్ని కొద్దిగా కన్ఫ్యూజ్గా తీసుకెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. చిత్రంలో సన్నివేశాలు బాగున్నప్పటికీ కాస్త రన్ టైం మాత్రం కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. 3 గంటల పైగా నిడివి ఉండడం వల్ల కాస్త బోరింగ్గా ఫీల్ అవుతాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, అలాగే ధనుష్ చేసిన నటన అద్భుతం అని చెప్పాలి. బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. సందర్భానుసారం పాటలు, బీజిఎం, అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్తో వచ్చే పాటలు ఈ చిత్రాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లాయి. అలాగే బిచ్చగాడి పాత్రలో మాత్రం ధనుష్ ఒదిగిపోయాడు. దీంతోపాటు పెట్టాము కదా అని హీరోయిన్ పెట్టడం కాకుండా కథానుసారం వచ్చే రష్మిక పాత్ర కూడా చాలా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు మనకు విలన్గా చేసిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ఓవైపు కోటీశ్వరులు, మరోవైపు బిచ్చగాడు, వీరి మధ్య జరుగుతున్న కథే ఈ కుబేరా. అయితే చిత్రంలో ఉన్న కొద్దిగా నిడివి మాత్రం కొద్దిగా బోరింగ్గా అనిపించినప్పటికీ చిత్రం మాత్రం చాలా బాగుంది. ఈ చిత్రంలో ప్లస్లు తెలుసుకుందాం. చిత్రంలో కథనం చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. దీంతోపాటు ముఖ్యంగా ధనుష్ నటన అద్భుతం అని చెప్పాలి. వీరితో పాటు నాగార్జున, రష్మిక వాళ్ళకు ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయారు. అలాగే చిత్రంలో విలనిజం చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా కథనం కూడా ఎంతో ఫ్రెష్గా కనిపిస్తుంది. న్యాచురల్ లొకేషన్లో చిత్రీకరణ కూడా బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే చిత్రం కాస్త లెంతీగా ఉండడం కొద్దిగా అసహనానికి లోన్ చేస్తుంది. దీంతోపాటు క్లైమాక్స్ కాస్త నిరాశపరుచుతుంది. ఇది ఈ చిత్రం యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని విజిట్ చేయండి.